హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుతాము. తర్వాత ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చూద్దాం. హెడ్డింగ్ చూద్దామండి. 21-year old stabbed in a local train. చూడండి, ట్రైన్ అండి, ట్రైన్ కాదు, ట్రైన్. రైట్. 21-year old stabbed in a local train after fight over door. ఈ డోర్కు సంబంధించి అంటే నేను చదివాను కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ డోర్ తెరిచి ఉంచాలని ఒక అతను, ఒక అబ్బాయి మూసేయాలని ఇంకొక అబ్బాయి దానిపైన గొడవతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపాడనమాట. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. ముందే చెప్పేస్తున్నా. 21-year old stabbed in a local train after fight over door. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు. ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆరే ఉంది. చూడండి, ఏదైనా ఒక పదానికి చివరిన ఈ లెటర్ ఆర్ కనిపిస్తూ దాని ముందు వావెల్, అది ఈ కావచ్చు, ఓ కావచ్చు, లేకపోతే వేరే వావెల్స్ కావచ్చు. అప్పుడు ఎలా చదవాలి ఇక్కడ కూడా గమనించవచ్చు మీరు. చూడండి, ఈఆ, ఇక్కడొక ఈఆ, ఇక్కడొక ఓఆ, ఇలా ఏఆర్, ఈఆర్, ఓఆర్, యూఆర్, ఐఆర్ ఇలా ఎండింగ్లో వస్తే ఎలా చెప్పాలి, ఎలా పలకాలి? ఆఫ్టర్, ఆర్ పలకనవసరం లేదండి. ఎట్లా చెప్పాలి? ఆఫ్టర్, ఓవర్, డో, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, క్లీనర్, టైగర్, నియర్, నైదర్, నెయిదర్ అంటారు, నెయిదర్ కాదు నైదర్. ఓకేనా? ఫార్మర్, ఫార్మర్, ఎఫ్ఈఏఆర్, ఫియర్, ఎన్ఈఏఆర్, నియర్. రైట్. ఇలా చూస్తే ఎట్లా చెప్పాలి? ఆర్ని సైలెంట్ చేసుకుంటూ అట్ట పలకాలి. 21-year old stabbed in a local train after fight over door. చూద్దామండి, మ్యాటర్లోకి వెళ్దాం. మయాంక్ లోహర్, అతని పేరేంటండి? మయాంక్ లోహర్, ఏ 21-year old ఫైనాన్స్ లేదా ఫైనాన్స్, ఫైనాన్స్ ఆర్ ఫైనాన్స్ అని చెప్పచ్చండి, లేదా ఫైనాన్స్ అని చెప్పచ్చు. ఫినాన్స్, ఫినాన్స్ అని అంటూ ఉంటారు. ఫినాన్స్ అనే ప్రొనౌన్సియేషన్ లేదు, ఫైనాన్స్ ఉందండి. ఫైనాన్స్ అని తీసుకుందాం. మయాంక్ లోహా, ఏ 21-year old ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఎంఈఎన్టి చివరిలో వస్తే మెంట్ అని కాకుండా మంట్, గవర్నమెంట్, ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ అలా చూసుకుంటే మేనేజ్మెంట్. మయాంక్ లోహా, ఏ 21-year old finance and management student was allegedly stabbed to death with a sharp knife on a Mumbai local train on Tuesday night following an argument. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఆర్ సైలెంట్ అండి. ఏఆర్జియు, ఆర్గ్యుమెంట్. ఓవర్ క్లోజింగ్ ద కోచ్ డోర్ డ్యూరింగ్ హెవీ రెయిన్. తీవ్రమైన వర్షం నేపథ్యంలో ఈ డోర్ మూసివేయాలి అనే దానిపైన గొడవ పడుతూ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పదునైన కత్తితో పొడిచి చంపాడటండి. అది మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. మయాంక్ లోహా, ఏ 21-year old ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్ వాజ్ అలెజిడ్లీ స్టాబ్డ్. వాజ్ స్టాబ్డ్ అంటే పొడవబడ్డాడు, పాసివ్ వాయిస్ అండి. వాజ్ కానీ వో కానీ వచ్చి V3 వస్తే ఎట్లా చూసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా. వాజ్ లేదా వా, తర్వాత దాని పక్కన V3 వస్తే హీ వాజ్ కిల్డ్, అతను చంపబడ్డాడు. హీ వాజ్ ఇన్వైటెడ్, అతను ఆహ్వానింపబడ్డాడు. హీ వాజ్ క్వశ్చన్డ్, అతను ప్రశ్నింపబడ్డాడు. హీ వాజ్ టార్చర్డ్, అతను టార్చర్ చేయబడ్డాడు. అలా చూసుకుంటే
was allegedly, as allegedly means as per the known information, allegedly stabbed to death with a sharp knife on Mumbai local train on Tuesday night following an argument. ఓకేనండి, ఇద్దరికి ఆర్గ్యుమెంట్ తర్వాత దాని అర్థం అది. ఓవర్ క్లౌజింగ్ ద కోచ్ డోర్ డ్యూరింగ్ హెవీ రెయిన్. ఓకేనండి, ఈ హెవీ రెయిన్ పడుతూ ఉండగా తలుపు మూసే దానిపైన గొడవ పడుతూ దాని తర్వాత అతను ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పొడిచి చంపాడు. ఓకేనా, మయాంక్ లోహర్ అనే వ్యక్తి పొడిచి చంపబడ్డాడు ఇక్కడ. రైట్, రెండో పారాగ్రాఫ్ అండి. లోహా అబ్బాయి పేరండి. ఏ రెసిడెంట్, చూడండి రెసిడెంట్ కాదు రెసిడెంట్, ఏ రెసిడెంట్ ఆఫ్ విరార్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్. చూడండి ఎలా చదువుతున్నాను, FIRST ఫస్ట్. అక్కడ కూడా అదే రూల్ అండి, ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు ఐ ఉంది, అందుచేతనే ఫస్ట్ అన్నాను. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి, కంపార్ట్, ఇక్కడ కూడా ఆరు పలకక్కర్లే, కంపార్ట్మెంట్. లోహా ఏ రెసిడెంట్ ఆఫ్ విరార్ వాజ్ ట్రావెలింగ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. విరార్ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆఫ్ ఏ చర్చ్ గేట్ Nalasopara fast local train when he got into a heated argument with another passenger between Gogan and Kandivali. ఈ రెండు స్టేషన్స్ మధ్య వీళ్ళిద్దరికి ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వెళ్ళే నేపథ్యంలో వాళ్ళిద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిందండి. అంటే తీవ్రమైన వాడి వేడి వాదన జరిగింది ఇద్దరికి. మళ్ళీ ఇంకొకసారి, ఏ రెసిడెంట్ ఆఫ్ లోహా, ఏ రెసిడెంట్ ఆఫ్ విరార్. విరార్ అతని ఎక్కడండి, రెసిడెంట్ ఎక్కడ, విరార్ అనే ప్లేస్ అండి ముంబైలో. వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆఫ్ చర్చ్ గేట్ నల్లాసోపారా ఫాస్ట్ లోకల్. ఓకేనండి, ఆ ట్రైన్ పేరండి. ఓకేనా, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ వెన్ హీ గాట్ ఇన్ టు ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతను ఒక వాడి వేడి ఆర్గ్యుమెంట్కి దారితీసింది, వాడి వేడి ఆర్గ్యుమెంట్కి చేశాడనమాట అండి అతను. రైట్, విత్ అనదర్ పాసెంజర్ బిట్వీన్ దీస్ టూ స్టేషన్స్. రైట్, ద అక్యూజ్డ్ అంటే ఎవరండి, ముద్దాయి. ద అక్యూజ్డ్ ఐడెంటిఫైడ్ యాజ్ రోషన్ సువర్ణ వాజ్ అరెస్టెడ్ ఇన్ కుర్లా. ముద్దాయిని ఎలాగా ఐడెంటిఫై చేశారండి, రోషన్ సువర్ణ అంటండి అతని పేరు. వాజ్ అరెస్టెడ్ ఇన్ కుర్లా, అతను అరెస్ట్ చేయబడ్డాడు. ఎక్కడ, ఈ కుర్లా, KURLA అదొక ప్లేస్ పేరండి. వాట్ హ్యాపెన్ హియర్, రైట్, ఇలా జరిగింది. ఒక వ్యక్తి మరొక వ్యక్తి చేత పొడవబడ్డాడు, చంపబడ్డాడు, తర్వాత ఆ వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు. రెండు పారాగ్రాఫ్లలో మనం అది తెలుసుకున్నాం. నెక్స్ట్ అండి, ఇన్ ద వైరల్ అండ్ డిస్టర్బింగ్. ఎలా చదవాలి, డిస్టర్బింగ్ విస్తుగొల్పే, అలాగే వైరల్. In the viral and disturbing video, it's not video, it's a video అని చదువుతాం. In the viral and disturbing video, the accused was seen holding a knife while wearing an unbuttoned black shirt. ఓకేనండి, బాగా వైరల్ అయిన విస్తుగొల్పించిన వీడియోలో ముద్దాయి was seen, ముద్దాయి మనకు కనిపించాడంటండి. ఎలాగో ఒక కత్తి పట్టుకుని, అలాగే బటన్స్ పెట్టుకోకున్న షర్ట్తో అతను కనిపించాడు. అంటే బటన్స్ అన్ని తీసేసి, చొక్కా బత్తాలు పెట్టుకోకుండా తీసేసి కత్తి చేత పట్టుకుని కనిపించాడటండి. ఇన్ ద వైరల్ అండ్ డిస్టర్బింగ్ వీడియో ద అక్యూజ్డ్ వాజ్ సీన్ హోల్డింగ్ ఏ నైఫ్ వైల్ వేరింగ్ అన్ అన్బటన్డ్ బ్లాక్ షర్ట్, నలుపు చొక్కా ఒకటండి. యాజ్ మయాంక్ lay on the train floor bleeding profusely అంటే heavily. ఒక వీడియో వచ్చిందండి, ఆ వీడియోలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కత్తి పట్టుకొని కనిపించాడంట. అలాగే నల్ల బ్లాక్ షర్ట్ అన్బటన్డ్ అండి, బటన్స్ పెట్టుకోకుండా కనిపించాడు. అలాగే అదే వీడియోలో యాజ్ మయాంక్ లే ఆన్ ద ట్రైన్ ఫ్లోర్ బ్లీడింగ్ ప్రొఫ్యూస్లీ, రక్తం ఓడుతూ ఆ ట్రైన్ కంపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్ పైన రక్తపు మడుగులో ఉన్నాడనమాట అండి. రైట్, తీవ్రంగా రక్తం ఓడుతూ ఉన్నాడనమాట. రైట్, హీ వాస్ లిటరలీ లయింగ్ ఇన్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్. లిటరలీ అంటే ఎగ్జాక్ట్లీ. ఓకేనండి, లిటరలీ లయింగ్ ఎ పూల్ ఆఫ్, రక్తపు మడుగులో ఉన్నాడంటండి ఆ వ్యక్తి. రైట్,
ద క్రౌడ్ అపియర్డ్ స్టన్డ్. ఎలా కనిపించారంటే అక్కడ చుట్టూ ఉన్న జనం స్టన్ అయిపోయారంటండి, నిశ్చేష్టులు అయిపోయారు, నోట మాట లేకుండా అవాక్ అయిపోయారనమాట. ద క్రౌడ్ అపియర్డ్ స్టన్డ్ అండ్ నో వన్ డయర్డ్, చూడండి, నో వన్ డయర్డ్ టు రెస్క్యూ మయాంక్ యాజ్ ద అక్యూజ్డ్ బ్రాండిస్ట్. బ్రాండిష్ అంటే అర్థం ఏమిటి అనుకుంటున్నారు? ఆయుధాన్ని చేతపోవడం, భయంకరమైన ఫోర్స్ పెట్టి భయంకరంగా, అంటే పొడుస్తాడేమో అన్నంతగా ఆయుధం, అంటే అమ్మవారు కానీ ఎవరైనా కానీ ఆయుధం పొందుతారు కదా, ఆయుధం పట్టుకుంటారు కదా, అలాంటి సందర్భంలో ఈ మాటను వాడతారండి. బ్రాండిష్ అంటాం, దానికి పాస్ట్ టెన్స్ బ్రాండిస్ట్. టు రెస్క్యూ Mayank as the accused brandished the knife and threatened those around him. కత్తి పట్టుకుని ఉన్నాడు, తన చుట్టూతులా ఉన్న వాళ్ళు కూడా భయపెట్టాడంటండి కత్తి పట్టుకుని. మళ్ళీ ఇంకోసారి చదువుదామండి. In the viral and disturbing video, the accused was seen holding a knife while wearing an unbuttoned black shirt. As Mayank lay on the train floor bleeding profusely, he was literally lying in a pool of blood. The crowd appeared stunned and no one dared to rescue Mayank as అంటే ఇక్కడ బికాస్ ఎవరు కూడా డేర్ చేయలేదంటే రక్షించడానికి మయాంక్ని. ఎందుకు? బికాస్ ద అక్యూజ్డ్ బ్రాండిస్డ్ ద నైఫ్ అండ్ థ్రెటెండ్ దోస్ అరౌండ్ హిమ్. ఎందుకంటే అతను ఒక కత్తి చేతపూని భయంకరంగా, అలాగే చుట్టూతులో ఉన్న వాళ్ళని కూడా భయపెట్టాడంటండి. ఇదండి. నెక్స్ట్ అండి, అకార్డింగ్ టు ద వెస్ట్రన్ రైల్వే పోలీస్. అకార్డింగ్ టు అంటే ప్రకారము, అనుసరించి, వాళ్ళ బట్టి, యాజ్ పర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు కూడా. యాజ్ పర్ ఆర్ అకార్డింగ్ టు ద వెస్ట్రన్ రైల్వే పోలీస్ ద డిస్ప్యూట్ ఎస్కలేటెడ్. చూడండి, ఎస్కలేటెడ్ అంటే ఉన్నది పెద్దది అవ్వటం అండి, చిన్న చిన్న గొడవ పెద్దది అవుతుంది కదా, దాన్ని ఎస్కలేట్ అంటాం. అకార్డింగ్ టు ద వెస్ట్రన్ రైల్వే పోలీస్ ద డిస్ప్యూట్ అంటే వివాదం, తగాదా. ద డిస్ప్యూట్ ఎస్కలేటెడ్ టు ద పాయింట్ వేర్ సమ్ ప్యాసింజర్స్ బిగాన్ అసోల్టింగ్ ద అక్యూజ్డ్. వాళ్ళ గొడవ ఎంతవరకు దారి తీసిందంటే అండి, కొంతమంది పాసింజర్స్ ద అక్యూజ్డ్ని ఎవరినైతే ఉన్నారో అతన్ని పట్టుకుని కొట్టేంత ఇదిగా అయిపోయిందంట, అంతలా ప్రవర్తించాడు అనమాట అండి అవతల వ్యక్తి. అకార్డింగ్ టు ద వెస్టర్న్ పోలీస్, రైల్వే పోలీస్, ద డిస్ప్యూట్ escalated to the point where some passengers began assaulting అంటే అటాకింగ్ ద అక్యూజ్డ్. ఓకేనా, ముద్దాయిని అందరూ పట్టు కొట్టేంత దాకా వెళ్ళిందంట అనమాట అండి, అంత వేడి వాదనలు జరిగినాయి అనమాట అండి అక్కడ. రైట్. ఇన్రైజ్డ్, చూడండి, ఇన్రైజ్డ్ బై ద అసోల్ట్, ఆ అసోల్ట్తో తీవ్ర కోపానికి గురి అయిన అని అర్థం. ఇన్రైజ్డ్ అంటే కోపోద్రిక్తుడు అవటం అండి. Enraged by the assault, the accused allegedly pulled a knife from his bag and launched a fatal attack. Fatal attack అంటే మరణానికి దారితీసే అటాక్ on Lohar police said. మళ్ళీ ఇంకోసారి చదువుతున్నా. According to the Western Railway Police, the dispute escalated to the point where some passengers బిగాన్ అసోల్టింగ్ ద అక్యూజ్డ్. ఆ గొడవ ఎంతవరకు దారి తీసిందంటే కొంతమంది పాసింజర్స్ ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిని అటాక్ చేసేంత వరకు వెళ్ళింది. అప్పుడు ఇన్రైజ్డ్ బై ద అసోల్ట్, ఆ కోపానికి, ఆ అటాక్కి, అసోల్ట్ అంటే అటాక్ అండి, ఆ దాడికి తీవ్ర కోపానికి గురి అయిన వ్యక్తి. ఇన్రైజ్డ్ బై ద అసోల్ట్ ద అక్యూజ్డ్ అలెజిడ్లీ పుల్డ్, ముద్దాయి ఒక కత్తి బయటకు తీసాడు, పుల్డ్ అంటే తీయడం అండి బయటికి, పుల్డ్ అ నైఫ్ ఫ్రమ్ హిస్ బ్యాగ్ అండ్ లాంచ్డ్ ఎ ఫ్యాటల్ అటాక్ అన్ లోహర్ పోలీస్ సెడ్. ఓకేనా, ఒక కత్తి బయటకు తీసి బ్యాగ్లోంచి ఈ లోహర్ అనే వ్యక్తి పైన దాడి చేశాడు. రైట్. బిట్వీన్ గోర్గాన్ అండ్ కండివల్లి అంటే స్టేషన్స్ అండి. బిట్వీన్ గోర్గాన్ అండ్ కండివల్లి టూ passengers fought over closing the train door amid heavy rainfall. ఈ రెండింటి స్టేషన్స్ మధ్య కూడా ఆ ఇద్దరు పాసెంజర్స్, ఈ వ్యక్తులు ఇద్దరు కూడా గొడవ పడ్డారంటండి. ఫోర్ట్ ఓవర్ క్లోజింగ్ ద ట్రైన్, ఒకళ్ళేమో డోర్ క్లోజ్ చేసేద్దామని, ఒకళ్ళేమో డోర్ తెరిచి ఉంచుదామని, ఇద్దరు దానిపైన గొడవ పడ్డారంటండి. బిట్వీన్ దీస్
two stations, two passengers fought over closing the train door amid heavy rainfall. Rainfall కాదండి, rainfall. Rain కాదు, rain, right. డ్యూరింగ్ ద ఆల్టర్కేషన్, డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ వేళలో, గత రాత్రి సమయంలో, డ్యూరింగ్ లాస్ట్ నైట్, డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, డ్యూరింగ్ ద క్లాస్ సమయంలో, అంటే డ్యూరింగ్ అంటే ఏంటంటే సమయంలో, ఆ వేళలో అన్నది. డ్యూరింగ్ ద ఆల్టర్కేషన్ అంటే ఒకళ్ళు వాదులాట, ఆ వాదులాట సమయంలో ద అక్యూజ్డ్ స్టాబ్డ్, స్టాబ్ అంటే పడటం, ద అక్యూజ్డ్ స్టాబ్డ్ ద విక్టిమ్ విత్ ఎ నైఫ్. ఓకేనా, అక్యూజ్డ్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ గొడవలో ఒకళ్ళు వాదించుకోవటంలో ముద్దాయి ఒక కత్తితో విక్టిమ్ని పొడిచాడంటండి. ద అక్యూజ్డ్ స్టాబ్డ్ ద విక్టిమ్, బాధితుడిని పొడిచాడు, విత్ ఎ నైఫ్ అండ్ దెన్ ఫ్లెడ్. FLEE ఫ్లీ ఏంటండి, FLEE ఫ్లీ, FLED ఏంటండి, ఫ్లీ, ఫ్లడ్, అంటే ఎస్కేప్ అండి, పారిపోవడం. ఫ్లీ, ఫ్లడ్, రైట్. ఫ్లడ్ ద సీన్, అక్కడి నుంచి పొడిచి పారిపోయాడు. సెడ్ దత్తా కృపాకర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద బోరివల్లి రైల్వే పోలీస్, రైట్. ఇంకొకసారి అండి, between these two stations, two passengers fought over closing the train door amid heavy rainfall. During the altercation, the accused stabbed the victim with a knife and then fled or escaped the scene, said the police inspector of the railway police, right. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చదువుదాం. ఏం చేశాడండి, ఆ రెండు స్టేషన్స్కి మధ్య ఇద్దరికి వాదనలు జరిగిన తర్వాత ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఒక కత్తి తీసి పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం ఎవరు చెప్పారు, పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు మనకి, రైట్. ద రైల్వే పోలీస్, ఇట్స్ నాట్ పోలీస్, అరైవ్డ్ ఎట్ ద సీన్. రైల్వే పోలీసు జరిగిన సంఘటనా స్థలానికి వెళ్ళారు. టుక్ పొజిషన్ ఆఫ్ ద బాడీని వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, చనిపోయాడు కదా వ్యక్తి. అండ్ సెంట్ ఇట్ ఫర్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్, దాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. GRP formed seven investigation teams consisting of officers and staff from police stations and crime branches under the city's western zone, an official said. బాడీని తీసుకున్నారు, అలాగే పోస్ట్ మార్టం పంపించారు. అలాగే GRP formed 7 investigation teams, 7 టీమ్స్గా ఫామ్ అయిపోయారంటండి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం. సెట్ రైట్, బ్రాంచెస్ అండర్ సిటీస్ వెస్టర్న్ జోన్, అండ్ అఫీషియల్ సెట్, రైట్. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ ద అటాకర్ వాజ్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద ఫుటేజ్. ఇక్కడ నుంచి చదువుతున్నా. విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ the attacker was identified from the footage and tracked down to Panvel అంటే ఒక ప్లేస్ పేరండి అక్కడ, రైట్. టెక్నికల్ ఇంటెలిజెన్స్ సహాయంతోనూ అదర్ ఇన్పుట్స్తోనూ అటాకర్ వాజ్ ఐడెంటిఫైడ్, అటాకర్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేయబడ్డారు ఫుటేజ్ నుంచి. అండ్ ట్రాక్డ్ డౌన్ అంటే పట్టుకున్నారు, రైట్. ఏ సీనియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ సెడ్, ఇదంతా మనకి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ద వెపన్ యూస్డ్ ఇన్ ద క్రైమ్ ఈజ్ ఎట్ టు బి రికవర్డ్. ఈ క్రైమ్లో ఉపయోగించిన వెపన్, ఆ కత్తి ఏదైతే ఉందో ఇంకా రికవర్ చేయబడాల్సి ఉంది, రైట్. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ద వెపన్ యూస్డ్ ఇన్ ద క్రైమ్ ఈజ్ ఎట్ టు బి రికవర్డ్, ద రైల్వే అఫీషియల్ సెడ్. ఓకేనా, అఫీషియల్ అంటే అధికారి. యాడింగ్ దాట్ సువర్ణాస్ ఇంట్రోగేషన్ వాజ్ కరెంట్లీ అండర్ వే. ఇంకా చెప్తూ ఈ వ్యక్తి యొక్క పేరు సువర్ణ, అతని యొక్క ఇంట్రాగేషన్ అనేది అండర్ వేలో ఉంది, జరుగుతూ ఉంది, రైట్. ద విక్టిమ్స్ మదర్, ఎవరండి, ద విక్టిమ్స్ మదర్ ఓవర్కమ్ విత్ గ్రీఫ్ అంటే దుఃఖం అండి, ఓవర్కమ్ అంటే దుఃఖంతో ఉండటం. ఓకేనా, ఓవర్కమ్ అంటే ఏంటండి, అధిగమించడం అని వేరే అర్థం ఉంది. ఓవర్కమ్ అంటే మరొక అర్థం ఏమిటి, దుఃఖంతో నిండిపోవడం, మనసంతా దుఃఖంతో ఉండటం. ద విక్టిమ్స్ మదర్ ఓవర్కమ్ విత్ గ్రీఫ్ అండ్ ఫైటింగ్ బ్యాక్ టియర్స్. ఓకేనా, ఫైటింగ్ బ్యాక్ టియర్స్ అంటే కన్నీళ్ళు
ఉబ్బికి వస్తున్న కన్నీళ్ళను ఆపుకుంటూ మాట్లాడడం అనమాట అండి. రైట్. మనకి ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, అయినా సరే ఏడుపుని దిగమింగుకుని ఎలా అనాలండి, ఏడుపు వస్తున్న కన్నీళ్ళను దిగమింగుకుని ఉండటాన్ని ఓవర్కమ్ ఫైటింగ్ బ్యాక్ టీయర్స్. The victim's mother overcome with grief and fighting back tears sought అంటే అండి అడగటం అండి. seek sought అడుగు కోరు. sought justice for her son, తన కొడుక్కి న్యాయం చేయాలని అడిగిందంటండి. ఒక బాధితుడి యొక్క తల్లి బాధతో అలాగే ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ న్యాయం చేయాలి మా కొడుక్కి అని అడిగిందట. దాని అర్థం అదండి. ద విక్టిమ్స్ సిస్టర్, ద విక్టిమ్స్ ఎప్పుడైనా ఎస్ ఎండింగ్లో వస్తే ఎస్ని జాలాగా చదవాలి. ద విక్టిమ్స్ సిస్టర్ డిమాండెడ్, చూడండి ఇక్కడ డిఈడి వచ్చింది. ఏదైనా ఒక పదానికి డిఈడి వస్తే డిఐడిగా చదవాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, మౌల్డెడ్ ఇలా చదవాలి. The victim's sister demanded death penalty for the accused and questioned why other passengers traveling in the train did not help. ఆ బాధితుడి యొక్క సిస్టర్, సోదరి ఎవరైతే ఉన్నారో డెత్ పెనాల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారంటండి. ఎవరికి? ముద్దాయికి డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించాలని. అలానే ప్రశ్నించారు ఏమని? వై అదర్ పాసెంజర్స్ ట్రావెలింగ్ ద ట్రైన్ డిడ్ నాట్ హెల్ప్. ఓకేనా, ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న మిగిలిన పాసెంజర్స్ ఎందుకు సహాయపడలేదు మా బ్రదర్కి అని చెప్పేసి ప్రశ్నించారటండి. రైట్, ఇదండి వార్త, ఒక చిన్న వార్త. రైట్, అలానే ఇక్కడ కూడా చూద్దాం. ఫికిల్ ఫైట్స్, గిల్లి కజ్జాలు, చిల్లరి గొడవలు. ఫికిల్ ఫైట్స్ అంటే ఏంటండి? చిల్లరి గొడవలు, పనికిమాలిన గొడవలు అనమాట. ఫికిల్ ఫైట్స్ లాస్ట్ లైఫ్, మదర్ సిస్టర్ డిమాండ్ జస్టిస్. హెడ్డింగ్ అండి, ఇక్కడ ఒక హెడ్డింగ్. ఫికిల్ ఫైట్స్ అట, చిల్లరి గొడవలట, వ్యక్తి తన జీవితాన్ని కోల్పోయాడు. అలాగే తల్లి మరియు సిస్టర్ డిమాండ్ చేస్తున్నారు జస్టిస్. ద విక్టిమ్స్ మదర్ ఓవర్కమ్ విత్ గ్రీఫ్ అండ్ ఫైటింగ్ బ్యాక్ టీయర్స్ సోడ్ జస్టిస్ ఫర్ హర్ సన్. ఇక్కడ ఉంది, అక్కడ రాశారు. ద విక్టిమ్స్ సిస్టర్ డిమాండెడ్ డెత్ పెనాల్టీ ఫర్ ద అక్యూజ్డ్ అండ్ క్వశ్చన్ వై ద ప్యాసింజర్స్ డిడ్ నాట్ హెల్ప్ హర్ బ్రదర్ వెన్ హీ వాజ్ బీయింగ్ అటాక్డ్. అతను అటాక్ చేయబడతా ఉన్నప్పుడు మిగిలిన ప్యాసింజర్స్ ఎందుకు సహాయపడలేదు, ఎందుకు అడ్డుపడలేదు. ద వెపన్ యూస్డ్ ఈస్ ఎట్ టు బి రికవర్డ్. సువర్ణస్ ఇంట్రోగేషన్ ఈస్ స్టిల్ అండర్ వే, పోలీస్ సెడ్. అతని పైన ఇంట్రాగేషన్ ఇంకా జరుగుతూ ఉంది. అతను ఈ ఉపయోగించిన వెపన్ ఏదైతే అది ఇంకా రికవర్ చేయబడాల్సి ఉంది. అలానే ఆమె ప్రశ్నించింది ఏమని? ఇతను వీళ్ళ బ్రదరు అటాక్ చేయబడతా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు సహాయపడలేదు అని అడిగిందట. ఇదండి వార్త. ఇలాంటి వార్తలను తీసుకుని మొదట ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చదువుతూ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ అండ్ ఏదైనా ఒక వర్డ్ ఎండింగ్లో ఎలా పలకాలి, స్టార్టింగ్లో ఎలా పలకాలి, మధ్యలో ఎలా పలకాలి, అందులో పాసివ్ వాయిస్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ప్రజెంట్ టెన్స్ ఏంటి, ఇలా ఈ మాదిరిగా చిన్న చిన్న వార్తలే తీసుకోవడం చాలా మంచిది. రైట్, ఇది మనం అంతా చెప్పుకున్నాం కదా. ఇదే వార్తలు మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఎంత గుర్తొస్తే అంతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. One incident happened in Mumbai on a local train. In this incident, a person was stabbed to death by another passenger. Actually, these two people got into a heated argument over closing door or closing the coach door here during a heavy rain. After heated arguments, all of a sudden, the accused took out a knife from his bag and stabbed the person Mayank Lohar to death. Right. After this incident, the accused escaped from the spot. Right. The local police people, railway police reached the coach, I mean to say the train, and recovered the body and They sent it to the postmortem. Later, the accused Suvarna was arrested in a particular place of Mumbai. He was sent to police station and all. The case is underway. Investigation is going on. Right. Meanwhile, the victim's mother is asking death penalty for the accused. And the sister of the
విక్టిమ్ బాధితుడి యొక్క సిస్టర్ ఈస్ ఆస్కింగ్ ఈస్ క్వశ్చనింగ్ వై అదర్ పాసెంజర్స్ did not help his brother while he was being attacked in the train, right? Both ladies is asking for justice for their brother, I mean to say, right? ఇలా చదివిన వార్తని మరలా మీరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఈ మాదిరిగా చెప్పే ప్రయత్నం చేయాలి. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that. Thank you so much.